ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ విజయదశమి మహోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఈ ఏడాది అత్యంత అరుదుగా ప్రత్యేకంగా 11 రోజులు 11 రకాల అలంకారాలతో అమ్మవారి దర్శనం ఇవ్వబోతున్నారు. ప్రతినిత్యం అమ్మవారి దర్శనానికి తరలివచ్చే భక్తుల కోసం దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. దసరా వేడుకల ప్రత్యేకతలు ఏంటి? దసరా వేడుకలకు దేవస్థానం ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంది? నవరాత్రుల్లో జరిగే పూజలు, క్రతువులు, అమ్మవారి అలంకారాలపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి ఉత్సవాలకు విజయవాడలోని ఇంద్రకీలాద్రి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అమ్మవారిని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా దేశం మొత్తం నుంచి తరలివచ్చే భక్తులకు ఆలయ అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. అసలు విజయదశమికి ఇంద్రకీలాద్రికి ఉన్న బంధం ఏంటి? విజయవాడలో అమ్మవారు ఎలా వెలిసింది? వీటన్నిటిని తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దామా? ఇక లేట్ ఎందుకు, స్టోరీలోకి ఎంటర్ అయిపోదామా? దసరా అనగానే అందరి కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యేది దుర్గమ్మ. దుర్గమ్మ అనగానే అందరికీ జ్ఞాపకం వచ్చేది ఇంద్రకీలాద్రి. ఇంద్రకీలాద్రిలో కొలువై ఉన్నది విజయవాడలో కోరిన వారికి కొంగు బంగారంలా నిలుస్తున్న పురాతనమైన పవిత్ర పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి. కనుక అమ్మ అని పిలిచినంతనే పలికే తల్లిగా, నమ్మకొలిచిన వారికి వరాలిచ్చే తల్లిగా, భక్తుల పాలిటి కొంగు బంగారంగా నిలిచింది. ఇంద్రకీలాద్రిపై వెలిసిన అమ్మ దుర్గమ్మ చెంతనే ప్రవహించే కృష్ణమ్మతో విజయవాడను ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా మలిచాయి. ఇంద్రకీలాద్రికి ఆధ్యాత్మిక పరంగా గొప్ప చరిత్ర ఉంది. మరి ఆ ఇంద్రకీలాద్రికి అంత ప్రాముఖ్యత ఎలా వచ్చింది? ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఎలా వెలిసింది? విజయవాడకు ఆ పేరెలా వచ్చిందో తెలుసుకుందామా? ఇంద్రకీలాద్రికి ఆధ్యాత్మిక పరంగా గొప్ప చరిత్ర ఉంది. పూర్వం కీలుడు అనే యక్షుడు కృష్ణానది తీరంలో ఘోర తపస్సు సాగించాడు. అతని తపస్సుకు మెచ్చిన దుర్గమ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమనిందట. లోకాలనేలేటి జగన్మాత తన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షం కావడంతో ఆనందభరితుడైన కీలుడు అమ్మవారిని తన హృదయాలయంలో కొలువై ఉండమని విజ్ఞప్తి చేశాడట. పర్వత రూపంలో మీకు అమరత్వాన్ని ప్రసాదించి అసుర సంహారం తర్వాత నీ హృదయ పీఠాన్ని నివాసంగా చేసుకుంటానని దుర్గమ్మ వరమిచ్చిందట. అమ్మ రాక కోసం కృష్ణానది తీరంలో కీలుడు పర్వత రూపంలో యుగాలుగా వేచిచూశాడు. ఇచ్చిన మాట ప్రకారం భక్తుని కోరిక నెరవేర్చేందుకు కృతయుగంలో లోకకంఠకుడైన మహిషాసురుని సంహరించి మహిషాసుర మర్తినిగా అష్టభుజాలతో కీలాద్రిపై వెలిసింది దుర్గమ్మ. అసుర సంహారం చేసి తమ కష్టాలను కడతేర్చి కోటి సూర్యప్రభలతో తేజోవంతమైన కాంతితో పసిడివర్ణ శోభితమై కొలువయ్యున్న అమ్మను కనకదుర్గగా కీర్తిస్తూ ఇంద్రాది దేవతలు నీరాజనాలర్పించారు. కనకవర్ణంతో ప్రకాశిస్తూ దుర్గమ్మ కొలువైన ఆ కొండకు కనకాచలం అని పేరు స్థిరపడిపోయింది. ఈ ఇంద్రకీలాద్రి యొక్క స్థల పురాణంలోకి వెళ్ళి చూసినట్లయితే మనము ఈ 2-3 రకాలుగా ఉన్నది. ఇందులో ప్రధానంగా అమ్మవారు స్వయంభువంగానే వెలిసినటువంటిది, ఉగ్రస్వరూపిణిగా ఉన్నటువంటి దానిని శంకరాచార్య స్వామి వారు ఆయన యొక్క ఈ విజయయాత్రలో మొత్తం దేశమంతా పర్యటన చేసినప్పుడు దీన్ని చూసి ఆయన దాన్ని అన్నిటి కూడా శ్రీచక్రంలో ఆ క్రూర స్వభావాన్ని అంతని తీవ్ర స్వరూపాన్ని కూడా తీసుకుని ఆ శక్తిని, తీవ్ర శక్తిని ఒక చక్రంలో పెట్టి శ్రీచక్రంలో దాన్ని నింపి ఆ శ్రీచక్ర ప్రతిష్ఠ జరిగింది. అప్పటి నుంచి అమ్మవారు శాంతస్వరూపిణిగా ఇక్కడ వర్ధిల్లుతూ వస్తోంది. అందువలన మనందరికీ కూడా అమ్మవారిని ఆ రకంగా దర్శనం చేసుకుని, ఆ శ్రీచక్రాన్ని దర్శనం చేసుకుని అందరూ కూడా అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాల్సిందిగా మనవి. ఇంద్రుడు అనునిత్యం వచ్చి కీలపర్వతంపై అమ్మను కొలుస్తున్న కారణంగా ఆ పర్వతానికి ఇంద్రకీలాద్రి అని పేరు స్థిరపడిపోయింది. ఎప్పుడైతే అమ్మ ఇక్కడ వెలిసిందో ఆ పరమేశ్వరుని సైతం కొండపై రప్పించాలన్న కాంక్షతో బ్రహ్మదేవుడు అక్కడ శతాశ్వమేధ యాగాన్ని నిర్వహించారట. బ్రహ్మదేవుడు ప్రధానంగా మళ్లీ కబంధ పుష్పాలతో ఆర్జించిన కారణంగా మల్లికార్జునుడిగా పిలుపందుకున్నాడు పరమేశ్వరుడు.
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కనకదుర్గ అమ్మవారిని దర్శించుకునేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా యావత్ దేశం నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. ఈ నేపథ్యంలో వచ్చేటటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా గత నెల రోజుల నుంచి కూడా యుద్ధ ప్రాతిపదికన ఆలయ అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేస్తోంది. కిలోమీటర్ల మేర క్యూ లైన్లతో పాటు క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి భక్తుల సౌకర్యం కోసం చూడాల్సినటువంటి అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తిగా సమీక్షలు చేసింది. విశ్వశాంతి కోసం, మానవాళి రక్షణ కోసం ఆ సేతు హిమాచలం వరకు ఆలయాల సందర్శన చేస్తూ వాటికి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రయత్నం చేస్తూ ముందుకు సాగిన ఆదిశంకరాచార్యుల వారు విజయవాడ దుర్గమ్మ ఆలయాన్ని సందర్శించారు. దుర్గమ్మ ఆలయంలో శ్రీచక్ర ప్రతిష్ఠ చేసి శ్రీచక్రాన్ని సహస్రనామాలతో అర్చించే విధానాన్ని ఏర్పాటు చేశారు. దాంతో అప్పటి వరకు ఉగ్రరూపంతో భక్తులను భయపెట్టిన దుర్గమ్మ పరమ శాంతమూర్తిగా మారిపోయి భక్తుల కోరికలను తీర్చే కరుణామయిగా కొలువైంది. విజయవాడ నగరానికి ఓ ప్రత్యేక చరిత్ర ఉంది. మహాభారత యుద్ధానికి ముందు అమ్మవారు కొలువైనటువంటి ఇంద్రకీలాద్రిపై పరమేశ్వరుని గురించి పాశుపతాస్త్రం కోసం ఘోర తపస్సు చేస్తాడు అర్జునుడు. అర్జునుడి తపస్సుకు మెచ్చినటువంటి పరమేశ్వరుడు పాశుపతాస్త్రం ప్రసాదించింది ఈ ప్రాంతంలోనే. విజయుడైనాడు కాబట్టి అర్జునుని పేరు మీద ఈ ప్రాంతానికి విజయవాడగా నామకరణం చెందింది. ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు సుప్రభాతం, అభిషేకాలు, కుంకుమ పూజలు, ప్రత్యేక అర్చనలు కొనసాగుతూనే ఉంటాయి. ముఖ్యంగా దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారి ఆలయం భక్తుల సందడితో నిండిపోతుంది. లక్షలాది మంది భక్తులు తండోపతండాలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ ఏడాది దసరా మహోత్సవాలకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం 10 అలంకారాల్లోనే అమ్మవారు దర్శనమిస్తారు. కానీ ఈసారి అమ్మవారు 11 అలంకారాల్లో భక్తులకు కనువిందు చేయనున్నారు. పంచాంగం ప్రకారం వైదిక పండితులు తిథులు, నక్షత్రాలు చూసి ఒక్కో రోజు ఏ అలంకారం చెయ్యాలి అన్నది ఖరారు చేశారు. దీంతో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు అమ్మవారు ప్రతిరోజు ఒక్కో అలంకారంలో దర్శనమిస్తారు. గత 10 సంవత్సరాల క్రితం చేసిన కాత్యాయని అలంకారం ఈ ఏడాది మళ్లీ చెయ్యబోతున్నారు. అత్యంత అరుదుగా వచ్చే ఈ అవకాశం కోసం భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనం కల్పిస్తారు. మూలా నక్షత్రం రోజున మాత్రం అర్ధరాత్రి 2 గంటల నుంచే దర్శనం ప్రారంభమవుతుంది. సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు మహానివేదన సమయంలో దర్శనం ఆగిపోతుంది. భక్తుల భద్రత కోసం గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుని అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. అమ్మవారి ఆశీస్సులతో ఏర్పాట్లన్నీ దేవాదాయ శాఖ, అందరూ అడ్మినిస్ట్రేషన్ అధికారులు అందరం కలిసి బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేస్తున్నాం. చాలా అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. అనుకున్న సమయానికన్నా ముందే పూర్తయినాయి. ఇవాళ వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా వాళ్ళు చక్కటిగా అమ్మవారిని దర్శించుకుని వారు తిరిగి ప్రాంతాలకు వెళ్లే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, దేవాదాయ శాఖ కానీ చక్కటి సమన్వయంతో పనిచేస్తా ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగ్లు పెట్టుకుంటా బ్రహ్మాండంగా చేస్తున్నారు. అమ్మవారి వచ్చిన భక్తులకి గత సంవత్సరం వరదలు వచ్చినా కూడా కొంచెం కార్యక్రమంలో చేసిన ఏర్పాట్లో లేట్ అయినా అన్ని 2 రోజుల ముందే ఇచ్చేసాం. ఈసారి వారం ముందే మీరు చూస్తున్నాం కదా, ఇక్కడ బ్రహ్మాండంగా వారం ముందే ఏర్పాట్లన్నీ పూర్తవడం జరిగింది. దసరా ఉత్సవాలలో భక్తులు తమ కోరికలు తీర్చుకునేందుకు ప్రత్యేక కేశఖండన శాలలు ఏర్పాటు చేశారు. సీతమ్మ వారి పాదాల దగ్గర తలనీలాలు సమర్పించే సౌకర్యాన్ని కల్పించారు. 500 మంది కర్షకులు విధులు నిర్వర్తించనున్నారు. అలాగే దుర్గాఘాట్, పున్నమి ఘాట్, భవానీ ఘాట్, కృష్ణవేణి ఘాట్లలో భక్తుల కోసం స్నానాల ఏర్పాట్లు చేశారు. అన్నదానానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులకు ఉచితంగా అన్నప్రసాదం అందించనున్నారు. ఆలయంలో తయారు చేసే లడ్డూలు, పులిహోర, చక్కెర పొంగలి వంటి ప్రసాదాలు విక్రయానికి సిద్ధం చేశారు. నవరాత్రుల్లో సాంస్కృతిక వైభవం, నగరోత్సవం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల తర్వాత మల్లేశ్వర స్వామివారి ఊరేగింపు ప్రారంభమవుతుంది.
గంగా పార్వతీ సమేత దుర్గమ్మ ఉత్సవమూర్తులను భక్తులు వీక్షిస్తారు. డప్పుల మూతలు, భజన బృందాలు, కళారూపాల ప్రదర్శనలు ఊరేగింపుకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కనకదుర్గమ్మ ఈ ప్రాంతంలో శాంతమూర్తిగా కొలువైనందుకు అష్టకష్టాలు పడాల్సి వచ్చిందంట. అయితే మొదట్లో ఉగ్ర రూపంగా ఉన్న ఈ అమ్మవారికి అనేక బలులు జరిగేవి. కానీ శంకరాచార్యుల వారు ఈ ప్రాంతానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని శాంత స్వరూపుగా మార్చి ప్రత్యేకంగా శ్రీచక్ర స్థాపన చేశారు. అనంతరం అమ్మలగన్న అమ్మ ప్రతి ఒక్కరికి శాంతమూర్తిగా దర్శనమిస్తోంది. ఒక్కసారి ఈ అమ్మవారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని ప్రతి భక్తులు కూడా ప్రగాఢంగా విశ్వసిస్తారు. భక్తులకు సౌకర్యంగా ఉచిత దర్శనం, 100 రూపాయల టికెట్ దర్శనం, 300 రూపాయల టికెట్ దర్శనం కోసం 3 వేరువేరు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. వీటికి అదనంగా వీఐపీల కోసం 500 రూపాయల దర్శనం సదుపాయం కల్పించారు. ముఖ్యమంత్రులు, న్యాయమూర్తులు, ప్రోటోకాల్ వారికి మాత్రం అంతరాలయ దర్శనం అవకాశం ఉంటుంది. ఈసారి 11 రోజుల పాటు సుమారు 15 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా శుక్ర, శని, ఆదివారాలు అలాగే మూలా నక్షత్రం రోజు రద్దీ ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ పండుగలో జరిగే పూజల్లో భక్తులు ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగానూ పాల్గొనొచ్చు. ఆన్లైన్ ద్వారా పూజా టికెట్లు తీసుకుని గోత్రనామాలతో పండితులు పూజలు నిర్వహించేలా సదుపాయం కల్పించారు. ప్రత్యేక కుంకుమార్చన, చండీయాగం, శ్రీచక్ర నవరావణార్చనలను ప్రతి ఏటా జరిగే దసరా ఉత్సవాలు కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాత్రమే కాదు, విజయవాడ నగరానికి ఒక పెద్ద పండుగలా మారుతాయి. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విపరీతంగా వస్తారు. రైళ్లు, బస్సులు, ప్రైవేటు వాహనాల ద్వారా భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరిగితే లక్షలాది మంది భక్తులు అమ్మవారి ఆశీస్సులు పొందే అవకాశం ఉంటుంది. చివరి రోజు విజయదశమి నాడు అమ్మవారిని దర్శించుకుని భక్తులు ఎంతో సంతోషంగా తిరిగి వెళ్తారు. అమ్మ ఆశీర్వాదం ఉంటే అన్ని సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్మకం. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ మహాచండిగా పూజలు అందుకుంటుంది. ఈ మహాశక్తిని హోమ విధానంతో పూజిస్తే శీఘ్రమైన ఫలితాలు లభిస్తాయి. ఈ కారణంగానే విజయవాడ దుర్గమ్మ ఆలయంలో నిత్యం చండీ ఆరాధనలు, యాగాలు జపిస్తారు. వచ్చిపోయే భక్తులతో కళకళ్లాడే ఇంద్రకీలాద్రి అనునిత్యం వైభవోపేతంగా వెలుగుతూనే ఉంటుంది. విజయదశమి సందర్భంగా జరిగే శరన్నవరాత్రి వేడుకలు ఈ వైభవాన్ని మరింత ఇనుమడింపజేస్తాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రత్యేకంగా జరుపుకునే విజయదశమి ఉత్సవాల్లో ఇంద్రకీలాద్రితో పాటు విజయవాడ వైభవాన్ని చూసి తీరాల్సిందే. అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మ. దుర్గమ్మ దర్శనం సర్వ పాపహరణం. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు కులాలకు, మతాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో భక్తులు పోటీ పడతారు. ఇతర ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తుల కోసం ఆలయ అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కృష్ణానదిలో పుణ్య స్నానం ఆచరించి దుర్గమ్మ దర్శనానికి తరలివచ్చే భవానీ దీక్షకులకు సైతం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఆలయ అధికార యంత్రాంగం. ఉత్సవాల సందర్భంగా విజయవాడ కనకదుర్గ ఆలయం సరికొత్త శోభను సంతరించుకుంది. మరి మీరు ఒకసారి అమ్మవారిని దర్శించుకుంటారు కదూ? కెమెరామెన్ తేజాతో హరికిషన్, HM TV, విజయవాడ.